ప్రకాశం జిల్లా ఒంగోలు మెడికల్ కాలేజీలో నర్సింగ్ విద్యార్థుల మాస్ కాపీయింగ్ వెలుగులోకి వచ్చింది. ఎగ్జామ్ హాల్లో నర్సింగ్ విద్యార్థులు స్లిప్లు పెట్టి పరీక్షలు రాస్తున్నారు. సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు ఎగ్జామ్ హాల్లోకి వెళ్లగానే విద్యార్థులు స్లిప్లను చించి బయటపారేశారు. ఒంగోలు మెడికల్ కాలేజీలో ప్రకాశం జిల్లాలో పలు ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలకు సంబంధించి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అయితే విద్యార్థుల నుంచి మాస్ కాపీయింగ్ కోసం ఒక్కొక్కరి నుంచి 3,000కు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఒంగోలు మెడికల్ కాలేజీలో పరీక్షలు నిర్వహిస్తున్న వారికి డబ్బులు ముట్టచెప్పినట్లు సమాచారం. మాస్ కాపీయింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, నర్సింగ్ అంటే ఒక ఉన్నతమైన ప్రొఫెషన్, అలాంటిది డబ్బులు తీసుకొని మాస్ కాపీయింగ్ కి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లయింగ్ స్క్వాడ్ ఏం చేస్తున్నట్టు వెంకట్రావు అక్కడ? ప్రకాశం జిల్లా ఒంగోలులోని రిమ్స్ మెడికల్ కాలేజీలో నిర్వహిస్తున్న ఈ నర్సింగ్ ఎగ్జామ్స్ లో పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరుగుతుందని చెప్పవచ్చు. ఏదైతే నిబంధనలను అతిక్రమించి విద్యార్థులకు నేరుగా ఏదైతే ఎగ్జామ్స్ లో ఇచ్చిన ప్రశ్నలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఆన్సర్ కాపీలను అదే నోట్ బుక్స్ లోనే తీసి ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లడంతో వెంటనే విద్యార్థుల వద్ద ఉన్న స్లిప్లన్నింటిని కూడా లాక్కొని వాటిని చించి పారేస్తున్న దృశ్యాలు కూడా మొత్తం రికార్డ్ అయిన పరిస్థితి. ఏదైతే నర్సింగ్ కాలేజీలు ప్రధానంగా విద్యార్థులకు పేర్లకు మాత్రమే నర్సింగ్ కాలేజీలు బోర్డుల రూపంలో ఉంటాయి, కానీ అక్కడ క్లాసులు చాలా కాలేజీలు క్లాసులు నిర్వహించవు. దీనికి తోడు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను కూడా నర్సింగ్ ఈజీగా పాస్ చేస్తా ఉంటూ కూడా వాళ్ళ వద్ద నుంచి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయడంతో పాటు ఇటు మాస్ కాపీయింగ్ కోసం కూడా ఒక్కొక్కరి వద్ద నుంచి 3,000 రూపాయల చొప్పున వసూలు చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా 400 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళందరితో ఏదైతే ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరితో ఏదైతే రిమ్స్ లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న వాళ్ళు కొల్లుడైపోయి ఘటనకి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటన మీద ప్రస్తుతం రిమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. I wasn't there yet.